కాపులకు ద్రోహం చేసింది జగన్ పార్టీయేనని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. కాపుల కోసం మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదని ఆయన చెప్పారు. వైసీపీ హయాంలో వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి పెత్తనం చెలాయించిన సంగతి అందరికీ తెలుసన్నారు. కాపులకు 5% రిజర్వేషన్లు నిలిపివేసింది జగనే అంటూ మండిపడ్డారు. రావులపాలెంలోని టీడీపీ క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. కాపురైకలు కూడా కోరుతారు. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం కోసం, ప్రజల కోసం ఆలోచన చేసే నాయకుడు. రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తాం. ఆయన విషయంలో కూడా ఆనాడు ఏం జరిగింది చూసాను. ఆయన కూడా కుటుంబ సభ్యుల మీద కూడా వ్యక్తిత్వ హరణం చేశారు. అదేవిధంగా చిరంజీవి గారు కూడా ఇంటికి ఆహ్వానిస్తే వారు ఏ విధంగా వారు వైఖరి కానీ ఏ విధంగా దండాలు పెట్టించుకున్నారో చిరంజీవి గారు లాంటి వ్యక్తి విషయంలో కూడా మనం చూడటం జరిగింది. కనీసం ఈ హయాంలో ఒక రాజ్యసభ స్థానం, వైసీపీ హయాంలో ఒక కాపు సమాజంలో ఒక రాజ్యసభ స్థానం కూడా లేదు అన్నట్టు ఉభయ గోదావరి జిల్లాలో కాపు సమాజం రాజ్యసభ స్థానం వచ్చిన వెంటనే ప్రభుత్వం సారా సతీష్ గారు రాజ్యసభ సభ్యులు. ఎక్కడ తెలుగుదేశం పార్టీలో ఆనాడు కమిషనర్, కార్పొరేషన్ పెట్టడం, రుణాలు ఇవ్వటం, లేదా విదేశీ విద్య ఇవ్వటం, సివిల్స్ కోచింగ్ ఇవ్వటం మీరు కళతో చూడలేదా అని నేను అడుగుతాను. పద్మనాభ గారిని కూడా ఈయన పట్టించుకున్న దాఖలా లేవు. హాస్పిటల్లో వెంటిలేటర్ మీద ఉన్నా కూడా వారు కనీస పలకరింపు కూడా నోచుకోండి. ఈనాడు ఆనాడు పెత్తనాలు మీవా, బూతులేమో ఇవాళ కాపు నాయకులుగా